నమస్తే అండి. నా పేరు సురేష్ కుమార్. పునర్విక వాళ్ళ ఫాదర్ని. మీ అందరికి తెలిసే ఉంటుంది. పాపని ఎంతమంది లవ్ చేస్తున్నారు, ఎంతమంది ప్రేమిస్తున్నారు, ఎంతమంది ఆదరిస్తున్నారు. వచ్చేసి మన గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఇదేనండి. దగ్గర మనకు 50 lakhs దాకా శాంక్షన్ చేస్తారు పిఎం రిలీఫ్ ఫండ్ కిందగా. అలాగే పబ్లిక్ కూడా చాలా వరకు ఫండ్స్ అమౌంట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఇప్పటిదాకా 9 కోట్ల పైన అమౌంట్ కలెక్ట్ అయ్యిందండి. ప్రజెంట్ స్టాప్ చేశాము. ఎందుకంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎగ్జాక్ట్ ఫిగర్ ఎంత అవుతుందో చెప్పేసి మరొకసారి అనౌన్స్ చేస్తామండి బయటికి. ప్రజెంట్ పాప ఐసోలేషన్లో ఉంది. పాప బాగుందండి. అసలు ఇంత దాకా వస్తుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరిలాగా నేను కూడా ముందుకు వచ్చాను. మా బాబుకి హెల్త్ బాగాలేదు, ఖచ్చితంగా అందరికి హెల్ప్ చేయడానికి చెప్పి ముందుకు వచ్చాను. ఇంతలాగా రెస్పాన్స్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రజెంట్ కొన్ని లక్షల మంది మా పాపని ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా తను ఆరోగ్యంగా బయటపడాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. బట్ తొందరలోనే మనం పాపకి ట్రీట్మెంట్ చేయిస్తాము. మేబీ నాకు తెలిసి ఒక 1 monthలోగా ఇంజెక్షన్ చేయించేస్తాము. ఇంకొకటి దీనికోసం చాలామంది కష్టపడ్డారండి. ముఖ్యంగా గవర్నమెంట్, అలాగే ప్రజల కేసులో చాలామంది నాకు అసలు ఏమాత్రం పరిచయం లేని కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఒక అబ్బాయి సామర్లకోట నుంచి సైకిల్ వేసుకొని ఆల్మోస్ట్ ఏపీ అండ్ తెలంగాణ తిరుగుతూ అవగాహనగా ఇలా ఉంది ఒకటి, మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలి, మన వంతుగా మనం ముందుకు రావాలని చెప్పేసి ఆ అబ్బాయి చేయడంతో దగ్గర ఆ సరౌండింగ్లో చాలామంది, జగదీష్ అన్న ఒక వ్యక్తి, అలాగే కర్నూలు నుంచి సోనా, లేకుంటే అనంతపూర్లో పవన్ అన్న, దీపక్ రెడ్డి అని చెప్పేసి హైదరాబాద్ నుంచి ఎంతోమంది ఇన్స్టా సంబంధించిన వాళ్ళు ముందుకు వచ్చారు. అలాగే యూట్యూబ్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఇలా ఇప్పటి వరకు ఇలా ఒకటి జరిగింది లేదు, చూసింది కూడా ఎవరు లేరు. ఒక పాప కోసం ఇంతమంది ఇంతలా రియాక్ట్ అవుతారని ఎక్కడ కానీ వినలేదు. ఇలాంటి జనరల్గా సినిమాలోనే జరుగుతుంటాయి. కానీ ప్రజెంట్ నా లైఫ్లో జరిగింది. అసలు ఇది నమ్మాలా లేదా అనేది కూడా అంతగా జరిగింది. మీ అందరు చూస్తే ఉన్నారు. ఎంతమంది పాపని ఆరోగ్యంగా బయటపడాలని చెప్పి కోరుకుంటున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే పాప పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే రెండు రాష్ట్రాలు కూడా అంటే చాలామంది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు డబ్బులు ఇవ్వటాలు కానీ చేస్తున్నాము. సో ఎలా చూస్తారు? పాప ఎలా ఉంది? పాప వచ్చేసి ప్రజెంట్ బాగుందండి. తను వచ్చేసి ఐసోలేషన్లో ఉంది. చాలా మంది కలవాలనుకుంటున్నారు. బట్ ఏంటంటే తనకి హెల్త్ ఇష్యూ అయింది కదా, ఎవరైనా వచ్చినా ఇన్ఫెక్షన్ వచ్చినా చాలా ఇబ్బంది పడుతుంది. అందుకే చాలా కేర్ఫుల్గా ఒక చోట భద్రంగా ఉంది. వీళ్ళ త్వరలో మేము హాస్పిటల్లో జాయిన్ అయిపోయి ట్రీట్మెంట్ చేయిస్తాము. మేబీ చాలా మంది కలవాలనుకుంటున్నారు, తప్పేం లేదు. బట్ ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ తన ఆరోగ్యం. ఇంకొకటి చాలామంది చాలా చోట్ల పాప కోసం రోడ్డు మీద కూడా ఎక్కారు. థ్యాంక్ యూ. ఎలా అంటే ఒక ఉద్యమంలాగా ముందుకు వచ్చి పాపని ఏదో విధంగా కాపాడుకోవాలని చెప్పేసి ముందుకు వచ్చారు. వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ పాపకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటి సార్ మైండ్ ఇది చెప్పాలి. పాప వచ్చేసి SMA టైప్ అనే ఒక డిసీజ్తో బాధపడుతుంది. తనకి 5 months తర్వాత ఈ డిసీజ్ అని చెప్పి బయటపడింది. ఆల్మోస్ట్ ఇప్పుడు పాపకి 11 months అండి. 11 months అండి ఇప్పుడు పాపకు. మేము 5 months తర్వాత బయటపడిన తర్వాత ఇట్లా రెయిన్బో హాస్పిటల్ అక్కడెక్కడ తిరిగిన తర్వాత దీనికంటే ఇండియాలో ట్రీట్మెంట్ లేదు, బయట కంట్రీస్లో ఉంది, ఆల్మోస్ట్ 1 లక్ష కోట్లలో అవుతుందని చెప్పేసి అన్నారు. సరే విన్నాక షాక్ అయిపోయామండి. జనరల్గా ఇంత పెద్ద ఇష్యూ ఎవరికి రాదు. జనరల్గా వచ్చినా ఎలా ఫేస్ చేయాలో కూడా తెలియదు. నాకు కూడా తెలియదు. నేను కూడా అందరిలాగే ముందుకు వచ్చాను. ఖచ్చితంగా సపోర్ట్ కావాలి, గవర్నమెంట్ సపోర్ట్ కావాలని చెప్పి ముందుకు వచ్చాను. పబ్లిక్ సపోర్ట్ కూడా కావాలని చెప్పి ముందుకు వచ్చాను. నేను ఎంతగా ముందుకు వచ్చానో అంతకు 100 మీరు ముందుకు వచ్చి నాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ప్రస్తుతం ఎంత కలెక్ట్ అయింది? ఎంత రిక్వైర్మెంట్ ఉంది? ఇంకా దాదాపు ఇప్పటిదాకా అయితే నా ఒక సోషల్ మీడియా ఇంపాక్ట్ గురు అని చెప్పేసి పర్సనల్గా, అలాగే కొంతమంది ఇంకా మొత్తం టోటల్ మీద వేరే వాళ్ళ దగ్గర కూడా అమౌంట్ ఉంది, ఇంకా వస్తుంది. దగ్గర 9 కోట్ల పైనే ఉందండి. ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత చెప్పామండి. కరెక్ట్ ఎస్టిమేషన్ ఎంత ఫిగర్ చెప్తామన్నారు. త్వరలో చెప్పిన తర్వాత మేము కూడా అనౌన్స్ చేస్తాను. ఆల్మోస్ట్ సరిపోయిందని అంటే ఓకే, లేదనుకుంటే ఒకసారి మళ్ళీ పర్టికులర్గా అడుగుతానండి. ఒకవేళ నా ఆపరేషన్ అయిపోయి మా పాప బయటపడిన తర్వాత ఇన్ కేసు ఏదైనా అమౌంట్ మిగిలితే కన్ఫామ్గా మా లాంటి ఒక పాపకు మేము డొనేట్ చేస్తాము. ఇది కన్ఫామ్ షూర్ అండి. ఇంకొకటి ఇలా మేము ముందుకు వచ్చిన తర్వాత ఎంతమంది ముందుకు వచ్చారో, ఎంతమంది హెల్ప్ చేశారో, అలాగే కొన్ని చోట్ల ఇష్యూస్ కూడా జరిగాయి. బట్ పాప కోసం ఇలాంటివి ఎక్కడ చేయొద్దండి ప్లీజ్. సార్ గవర్నమెంట్ నుంచి ఏ రకంగా మీకు సహాయం దొరుకుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నిటికంటే ముందు మా కర్నూలు నుంచి కేజీ భరతన్న గారి నుంచి సపోర్ట్ తీసుకున్నాను. అలాగే మా ఎమ్మెల్యే గారు శ్యాంబాబు గారిని సపోర్ట్ తీసుకున్నాను. అలాగే నంద్యాల సంబంధించి బయట శిబిరం మీద సపోర్ట్ కూడా తీసుకున్నాను.
నా మోటివ్ అంతా ఒకటే అండి, నా కోరిక అంతా ఒకటి, ఎలాగైనా నా పాపను కాపాడుకోవాలని. ఖచ్చితంగా మీరందరూ ముందుకు వచ్చి నాకు హెల్ప్ చేయాలని కోరుకున్నాను. అందరూ తన వంతుగా వాళ్ళు ముందుకు వచ్చి హెల్ప్ చేశారు త్రూ గవర్నమెంట్ సపోర్ట్ కోసం. బట్ నంద్యాల నుంచి బైరెడ్డి శబరి మేడం గారు మనకు సపోర్ట్ చేయడంతో పిఎం రిలీఫ్ ఫండ్ కింద మనకి మేడం గవర్నమెంట్ టీడీపీ తరఫున గవర్నమెంట్ సెంట్రల్ నుంచి మనకి అమౌంట్ శాంక్షన్ చేసేలాగా వాళ్ళు కృషి చేశారు. దగ్గర 50 లక్షలండి దీని పిఎం రిలీఫ్ ఫండ్ 50 లక్షల దాకా మనకి అమౌంట్ చేశారు. దీని రిజిస్ట్రేషన్ కోసం ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చాను. ఈరోజు మార్నింగ్ నిమ్స్ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. త్వరలో కూడా దీని ప్రాసెస్ అంతా క్లారిటీ చెప్తామన్నారు. నెక్స్ట్ ట్రీట్మెంట్ కూడా త్వరలో స్టార్ట్ చేసేసామండి. ఇన్ కేస్ అమౌంట్ ఏదైనా అవసరం ఉందంటే అడుగుతాను, లేదు అంటే స్టాప్ చేసేసాం. ఆల్రెడీ స్టాప్ చేసామండి, ఎందుకంటే వ్యూస్ చాలా దూరం వెళ్ళిపోయింది. కొన్ని వేల మంది రెస్పాండ్ అవుతున్నారు. అంతకంటే ముందుకు వెళ్తే పొరపాటున అటు ఇటు కొంచెం ప్రజెంట్ అయితే ఆపేసానండి. సార్ ఎక్కడ వచ్చినా హ్యాష్ ట్యాగ్ సేవ్ పునర్విక సోషల్ మీడియాలో ఎక్కడ వచ్చినా కూడా అదే కనిపిస్తుంది. ఎంతో మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మీకు అంటే పోస్ట్ పెట్టి హెల్ప్ చేస్తున్నారు. ఏం చెప్పదలుచుకోవాలి అంటే సోషల్ మీడియా పరంగా కాక దాతలు కూడా చాలా మంది ముందుకు వస్తారు. ఏం చెప్పదలుచుకొస్తారు వాళ్ళకి? అస్సలండి ఏ మాత్రం అనుకోలేదు ఇంత ముందుకు వస్తానని చెప్పేసి. ముఖ్యంగా జనవరి 2 స్టార్ట్ చేశామండి. ఒక ఇన్స్టా ఒక వ్యక్తి పవన్ అనే వ్యక్తి పెట్టాడు. అప్పటి నుంచి మొదలైంది. ఇక ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లారు. తన వంతుగా నేను ఏం చేయగలను అని చెప్పేసి తన వంతుగా తను సాయం చేసుకుంటూ ప్రతి వ్యక్తి ముందుకెళ్ళాడు. అలా వెళ్ళడంతోనే ఇప్పటిదాకా ఇంత అమౌంట్ కలెక్ట్ అయింది. కొన్ని వేల మంది పోస్ట్ చేశారు, సేవ్ పునర్విక సేవ్ పునర్విక సేవ్ పునర్విక అని చెప్పేసి. అదే ఒక స్లోగన్ లాగా మొదలుపెట్టేసి ఎంతమంది ఇప్పటిదాకా సపోర్ట్ చేశారండి మాకు. ఇప్పటివరకు ఎంత చికిత్స జరిగింది? ఇప్పుడు ఇంకా ప్రజెంట్ అక్కడక్కడ మేము ఫస్ట్ నుంచి చూపించుకుంటున్నామండి. దగ్గర 3-4 లక్షల దాకా ఖర్చు అయ్యింది. ఇంకా ప్రజెంట్ అయితే మేము ఎక్కడ జాయిన్ కాలేదు. ఫస్ట్ ఈ సపోర్ట్ కోసం తిరుగుతున్నాం. ఒకసారి జాయిన్ అయ్యామంటే మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలి, లేదా జాయిన్ కావు. ప్రజెంట్ అయితే ఆరోగ్యంగానే ఉంది. ఎంత తొందరగా ఇంజెక్షన్ చేయించుకుంటే అంత మేలండి మనకి. పాప మనకు బతుకుతుంది. మేబీ SMA టైప్ అనేది చాలా డేంజరస్ డిసీజ్ అండి. ఎందుకంటే దీనికి లైఫ్ టైం తక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ 1 year 1.5 year కంటే ఎక్కువ టైం ఉండదు. ప్రజెంట్ పాపకి 11 నెలలు. వీళ్ళని త్వరగా ఇంజెక్షన్ వేయాలని చెప్పేసి నేను అనుకున్నాను. దానికి కూడా ప్రజలు గవర్నమెంట్ సపోర్ట్ చేశారండి. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చిందని మీకు ఎప్పుడు తెలిసింది? అంటే ఎన్ని మంత్స్ అప్పుడు తెలిసింది? వచ్చేసి మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి 5 months తర్వాత తెలిసిందండి. DNA టెస్ట్ చేయించాము, అందులో బయటపడింది. బయటపడిన తర్వాత మనం హైదరాబాద్లో చూయించుకున్నాము. వాళ్ళు చెప్పారు ఇంత అవుతుంది, ప్రజెంట్ ఇక్కడ లేదండి, ఇంత అమౌంట్ అవుతుందని చెప్పి అన్నారు. సరే ఎలా వెళ్ళాలి సార్ అంటే, ఒకటి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, లేదా పబ్లిక్ సపోర్ట్ చేయాలన్నారు. సార్ కూడా చెప్పారు స్టార్టింగ్లో. ఇలా మొదలుపెట్టిన తర్వాత 100లో 1-2 మాత్రం సక్సెస్ అవుతుంటారు, మిగతా వాళ్ళు సక్సెస్ కారని చెప్పి అన్నారు. దేవుని దయ వల్ల మీరంతా సపోర్ట్ పాపకి మేము ట్రీట్మెంట్ చేయించగలుగుతున్నాం సార్. చివరికి ఏం చెప్పదలుచుకోరాను సార్? మీ నంబర్ కానీ ఇంతవరకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎలా లైక్ చేస్తున్నారంటే పాపని, మీ ఇంట్లో మీ కూతురుగా, మీ బిడ్డగా, మీ చెల్లెలుగా, మీ కోడలుగా అని మీరు ముందుకు వచ్చి తీసుకున్న స్టెప్ అనేది ఎప్పుడు గుర్తుండిపోతుంది సార్. నాకు తెలిసి నా జీవితాంతకాలం పడుతుంది. దీన్ని నేను మర్చిపోలేను సార్. నేను అసలు మీకు కూడా మీరున్నంత వరకు కూడా మీరు పాపను మర్చిపోరు. అది సార్.